గుడ్ హెల్త్ బెవరేజెస్ వారి ప్యూర్లీ మినరల్ వాటర్ అంతర్జాతీయ ప్రమాణాలతో మన ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి స్థాపించబడిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూర్లీ. మామూలు విషయం కాదు. ఇటుక సిమెంట్ కొనే పనిలేదు, ఇటుక కొనే పనిలేదు, ఇల్లు కట్టుకోలేదు. చదువుకున్నారా? మీకు అసలు చట్టాలు తెలుసా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్యారెంటీ ఇవ్వాలి. దీని మీద మన వాళ్ళు చర్చలకు వెళ్తే ఏమంటారు? బొత్స సత్యనారాయణ గారు ఎందుకు భయపడతా ఉన్నారు? సెంటర్ విజిట్లు చేసి యూట్యూబ్ లో పెడతా ఉన్నాడు. అందరూ అంతే తేడా. ఏంటి చేతగాని పరిపాలన? ఇప్పుడే ఇందాకే రద్దు చేయాలని తొలగించి డౌన్ డౌన్ ఏంటి బుజ్జి బుజ్జి చెప్పాలి. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అమలు చేస్తారా లేదా చెప్పారని చెప్పేసి అడుగుతా ఉన్నాం సోదరులారా. ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి ఏ విధంగా చేశారో ఈ లెక్కలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ రోజు అనౌన్స్ చేయడానికి కూడా మనం చెప్తాం. కానీ అటు తెలంగాణలో కూడా 18,000 ఇస్తున్నట్టున్నారు. ఇంకా ఎక్కడ ఎట్లా ఇస్తున్నారో మన బడ్జెట్ పరిస్థితులు ఏంటో కూడా చూసుకొని ఆయనే ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా నేను కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాను. తప్పకుండా మీకు మంచి జరిగేటట్టు మేము అందరం కూడా కృషి చేస్తాం. అందరికీ నమస్కారాలు. 23 రోజుల నుంచి అంగన్వాడీస్ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా వాళ్ళకి డిమాండ్స్ వాళ్ళకి చేసే ఫలితం కరెక్ట్గా రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఆ జీతం కూడా మాకు సరిపోవట్లా. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి, అన్ని వ్యవస్థే పెరిగిపోయింది. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తూ ఉన్నాం. మాకు సరైన జీతం రావట్లేదు, మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళంతా రాష్ట్రం అంతా కూడా 23 రోజుల నుంచి వాళ్ళంతా దీక్షలు చేస్తూ ఉంటే ఈ జగన్ రెడ్డి ఇంట్లో పరిమితం అయ్యి అక్కడోడిని ఇక్కడికి ఇక్కడోడిని అక్కడికి టికెట్లు ఇచ్చుకుంటా కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు ఏమవుతున్నారు, ఏం చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా ఇంటికే పరిమితమయ్యాడని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అంగన్వాడీస్ ఒక పక్క సర్వ శిక్షణ వాళ్ళు, ఒక పక్క